తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో కావాల్సిన సమాచారంతో పాటు అవసరమైన పనులు ఇట్టే చేసేస్తున్నాం. దీనికి భిన్నంగా ఎదుటి వ్యక్తి మనతో నేరుగా మాట్లాడుతున్నాడు అనే భావనను కల్పించే విధంగా లైట్ స్పీకింగ్ ఏఐ పేరుతో వినూత్న అప్లికేషన్ని అందుబాటులోకి తెచ్చారు ఐఐటి హైదరాబాద్కి చెందిన సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ వంశీ అతడి బృందం. అంతేకాదు, ఒక సమాచారాన్ని తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అడిగిన భాషల్లో స్పష్టంగా అందిస్తోంది. ఇందులో ఉన్న మరిన్ని ప్రత్యేకతలు అప్లికేషన్ రూపకర్త వంశీ మాటల్లోనే విందాం. సంగారెడ్డి జిల్లా కంది పరిధిలో ఉన్నటువంటి ఐఐటి హైదరాబాద్ ఈ ఇన్నోవేషన్స్కి కొత్త రూపాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఇన్నోవేషన్స్ డేలో మాత్రం నూతన ఆవిష్కరణలకైతే విద్యార్థులు పురుగొల్పారని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే లైట్ స్పీకింగ్ ఏఐ పేరుతో కొత్త స్టాల్ని ఏర్పాటు చేశారు. ఏదైనా ఒక వస్తువుని మనం దాని గురించి తెలుసుకోవాలనుకుంటే వీళ్ళకి ఇస్తే వీళ్ళు తయారు చేసిన ప్రోగ్రామ్కి అయితే ఇస్తే మాత్రం దాని పూర్వోత్తరాలు మొత్తం, అంటే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మాత్రం మనకి ఏ లాంగ్వేజ్లో కావాలితే ఆ లాంగ్వేజ్లో అందిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఆ ప్రాజెక్ట్ రూపకల్పన చేసినటువంటి రిషికేష్ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడతాం. సో స్మాల్ టు మీడియం బిజినెసెస్ ఉంటాయి. సో 1 లక్ష రూపాయల నుంచి 100 కోట్లు బిజినెస్ చేసే వాళ్ళకి కస్టమర్ సపోర్ట్ సెటప్ చేయడానికి చాలా ఎక్స్పెన్సివ్. సో మా లైట్ స్పీక్ అనే ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది యూజింగ్ ఏఐ. సో మనము ఏఐ యూజ్ చేసి కస్టమర్ సపోర్ట్ సిస్టమ్స్ని బిల్డ్ చేసామన్నమాట. ఏదైనా బిజినెస్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఏమైనా సెల్ చేయాలంటే, లేకపోతే వాళ్ళ సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేయాలంటే ఆ సర్వీసెస్ తగ్గట్టు మా ఏఐ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇస్తుంది. సో ఒక యూజర్ ఒక క్వశ్చన్ అడిగితే ఆ ఆన్సర్ అనేది తొందరగా రాలేకపోతే వాళ్ళకి చాలా ఇరిటేషన్ వస్తుంది అనమాట. సో లైట్ స్పీక్ అనేది వర్డ్ లైట్ స్పీడ్తో రిలేటెడ్ అనమాట. మేము చాలా ఫాస్ట్గా ఆన్సర్ ఇస్తాము అనేది మా హోల్ ప్రోడక్ట్ స్పెషలైజేషన్. సో మా ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే 0.2 సెకండ్స్లో మీరు క్వశ్చన్ అడిగితే రెస్పాన్స్ ఇచ్చేస్తుంది. దానివల్ల న్యాచురల్గా కాన్వర్జేషన్ అవుతున్నట్టు మీకు అనిపిస్తుంది. ఒక మనిషి మాట్లాడితే టిపికల్లీ 0.5 సెకండ్స్ టు 1 సెకండ్ తీసుకుంటుంది. మా ప్రోడక్ట్ అనేది 0.2 సెకండ్స్లో మీకు రెస్పాన్స్ ఇస్తుంది. సో ఇది చాలా న్యాచురల్గా ఒక ఫ్లోగా మాట్లాడుతున్నట్టు మీకు ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేసామన్నమాట. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా కానీ కస్టమర్ సపోర్ట్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. నార్మల్లీ ఏమవుతుందంటే ఫౌండర్సే 24/7 కాల్లో కూర్చోవాలి, లేకపోతే వాళ్ళు ఆ కాల్స్ని ఆన్సర్ చేస్తూ ఉండాలి. ఒకవేళ చిన్న బిజినెసెస్ ఉంటాయి. సో ఆ చిన్న బిజినెసెస్కి మేము ఏం చేసామంటే ఒక సింప్లిఫైడ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేసాము. ఇది ఒక మాడ్యూల్ లాగా వస్తుంది. ఏదన్నా బిజినెస్కి వెబ్సైట్ ఉంటే, లేకపోతే వాళ్ళకి వెబ్సైట్ లేకపోయినా కానీ ఆ వెబ్సైట్లో మేము ఒక చిన్న మాడ్యూల్ లాగా ఇంటిగ్రేట్ చేస్తాము. ఆ మాడ్యూల్ అనేది ఈ వాయిస్ టు వాయిస్ కాన్వర్జేషన్తో ఆన్సర్ ఇవ్వడం అనేది ఒక ప్రోడక్ట్ లాగా తీసుకొచ్చాము. సో అది కాకుండా ఒకవేళ ఒక కస్టమర్కి బిజినెస్ లేకపోతే, ఒక వెబ్సైట్ లేకపోతే, బిజినెస్కి వెబ్సైట్ లేకపోతే ఆ వెబ్సైట్ కూడా మేము బిల్డ్ చేసి మీకు దాంతో మా ప్రోడక్ట్ ఇంటిగ్రేట్ చేసి ఇచ్చేస్తాం. సో నార్మలీ ఒక కస్టమర్ సపోర్ట్ సెటప్ చేయాలంటే, లేకపోతే అట్లాంటి సర్వీస్ తీసుకోవాలంటే 25 రూపీస్ పర్ కాల్ తీసుకుంటారు. మా ప్రోడక్ట్ ఏమో 8 రూపీస్ పర్ కాల్ ఆర్ ఈవెన్ లెస్ దెన్ దట్, దానికన్నా తక్కువగా మేము ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో అంటే ఇప్పటికే మార్కెట్లో కొన్ని ఏఐకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఉన్నాయి. వాటికి మీ తయారు చేసినటువంటి ఈ అప్లికేషన్ డిఫరెన్స్ ఏంటి? సో ఏ అప్లికేషన్స్ అనేది చాలా జనరల్ పర్పస్ అనమాట. అవి ఓన్లీ ఒక జనరల్ క్వైరీ, ఇప్పుడు హైదరాబాద్ వెదర్ ఎలా ఉంటుంది, లేకపోతే హైదరాబాద్ ఎట్లాంటి ఊరు, అట్లాంటి జనరల్ క్వైరీస్ని ఆన్సర్ చేస్తుంది. కానీ ఒక బిజినెస్ స్పెసిఫిక్ క్వైరీస్ని ఆన్సర్ చేయలేదు. సో మా ప్రోడక్ట్ ఆ బిజినెస్గా స్పెసిఫిక్ ఉన్న క్వశ్చన్సే ఆన్సర్ చేసేటట్టు మేము బిల్డ్ చేసాము. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇట్లాంటి జనరిక్ పర్పస్ ఏఐ యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ క్వశ్చన్స్ అడుగుతున్న ఇన్సైట్స్ అనేది, లేకపోతే ఆ కస్టమర్ ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఒకవేళ చిప్స్ ఫ్యాక్టరీ ఉంటే ఆ చిప్స్ ఫ్యాక్టరీలో కస్టమర్ నాకు టమాటో చిప్స్ కావాలని అడుగుతూ ఉంటే, లైక్ ఆ టమాటో చిప్స్ అనేది డిమాండ్లో ఉంది, అట్లాంటి ఇన్సైట్స్ అనేది బిజినెస్కి కూడా దొరికేటట్టు మా ప్రోడక్ట్ బిల్డ్ చేశాము. అంటే మీరు ఈ ప్రాజెక్ట్ తయారు చేసే సందర్భంలో చాలాసార్లు కూడా ఫెయిల్యూర్ అయ్యారు. ఏఐ సంబంధించిన ఎప్పుడు ఫెయిల్ అయ్యింది, వాటిని ఎలా రెక్టిఫై చేశారు, ఆ సమయాన్ని ఎలా తగ్గించగలిగారు? సో మా మెయిన్ ప్రాబ్లం ఏముండేదంటే, టిపికల్లీ స్టార్టింగ్లో ఏఐ బిల్డ్ చేసేటప్పుడు మా ఓన్ మోడల్ లేకుండేది. సో మేమేం చేసామంటే
కొన్ని ఓపెన్ సోర్స్ అనేది లైక్ ఫ్రీగా అవైలబుల్ ఉన్న మోడల్స్ని తీసుకొని మేము దాన్ని కొంచెం ఫాస్ట్గా ఫైన్ ట్యూన్ అనేది చేస్తాము. ఫైన్ ట్యూన్ చేసి ఆ మోడల్స్ అనేది తొందరగా రెస్పాన్స్ ఇచ్చేటట్టు బిల్డ్ చేశాము. మేము ఆల్మోస్ట్ ఒక 3-4 టైమ్స్ ఫెయిల్ అయ్యాము ఇంతకుముందు. ఎందుకంటే మేము ఈ మోడల్స్ని మా ఓన్గా మా ఇన్ హౌస్ డెవలప్ చేయలేదు. ఇప్పుడు 6 months డెవలప్మెంట్ తర్వాత మేము ఓన్గా తయారు చేసి ఈ రెస్పాన్స్ టైం అనేది తీసుకొచ్చాము. ఇప్పటికీ మీరు తయారు చేసిన ఈ అప్లికేషన్ ఎవరితోనన్నా టైఅప్ అయ్యారా? రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఏమైనా మీకు ప్రోత్సాహం ఉందా? సో మాకు మినిస్ట్రీ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేటీ అనేది వాళ్ళు గ్రాంట్ ఇచ్చారు. ప్లస్ మేము ఇన్ హౌస్గా ఐఐటి హైదరాబాద్లోనే ఒక హాస్టల్ అండ్ ఈఆర్పి సిస్టమ్స్ ఉంటుంది కదా, వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అనేది డెవలప్ కూడా చేస్తున్నాం. మా ఫ్యూచర్ గోల్స్ ఏంటంటే ఇది ఒక ఇండియన్ సొల్యూషనే కాకుండా గ్లోబల్ సొల్యూషన్ లాగా తీసుకురావాలని మా గోల్. మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఓన్లీ ఇంగ్లీష్ కాకుండా తెలుగు ప్లస్ జాపనీస్ లేకపోతే ఏదన్నా ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ని కూడా మేము అకామిడేట్ చేసి ఇంటర్నేషనల్ తీసుకెళ్లాలని మా గోల్. ఇది మొత్తంగా చూసుకోవచ్చు లైట్ స్పీకింగ్ ఏఐ ఏదైతే ఈ అప్లికేషన్ తయారు చేశారో దాంట్లో మాత్రం విద్యార్థులు సరికొత్త విధానంలో తమకు ఉన్న ఈ జ్ఞానాన్ని అయితే ఇమిడింప చేశారని చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఈ ఏఐ అప్లికేషన్ మిగతా ఏఐ అప్లికేషన్కి భిన్నంగా ఉంటుంది. ఒక మనిషి ఎంత సమయంలో 0.2 సెకండ్స్లోనే రియాక్షన్ ఎలా అవుతుందో ఈ తయారు చేసినటువంటి అప్లికేషన్ కూడా అదే విధంగా ఆ రియాక్షన్ ఇస్తుంది. ఏ లాంగ్వేజ్లో అడిగినా కానీ వారికి తగిన విధంగా అదే లాంగ్వేజ్లో సమాధానం ఇస్తుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఒక ప్రోడక్ట్ గురించి అడిగితే ఆ ప్రోడక్ట్ మొత్తాన్ని వివరాలు కూడా అందిస్తుందని చెప్పి ఆ ప్రోడక్ట్ అప్లికేషన్ తయారు చేసినటువంటి రిషికేషన్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా, ఐఐటి హైదరాబాద్ నుంచి.